నారా ఫ్యామిలీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు వరుసగా ఎన్నొద్దుల సంధి పంచాదైతుందో అందరం చూస్తూనే ఉంటిమి. మీదికెళ్ళి సీనియర్ ఎన్టీఆర్ జయంతి వర్ధంతులప్పుడు ఏదో ఓ కొట్లాట ముచ్చట వార్తలల్లకి ఎక్కుతూనే ఉంది. దాంతో టీడీపీ క్యాడరు తారక్ ఫ్యాన్స్ నడుమ సోషల్ మీడియాలో కూడా కొట్లాటలకు కొబ్బరికాయ కొట్టినట్టు అవుతుంది. ఇగో ఇవాళ కూడా గసువంటి కథనే అయ్యింది. నందమూరి ఫ్యామిలీ నారా కుటుంబం అంతా ఒక దిక్కు, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడు ఒక దిక్కు అయిందని మస్తు నెల సంది ముచ్చట్లు వస్తూనే ఉండే, కల్లారా కానొస్తూనే ఉండే. పోయినేడాది ఎన్టీఆర్ 100వ జయంతి పండుగ అయితే కూడా అందరూ వచ్చారు కానీ తారక హాజరు వల్లే. చంద్రబాబు అరెస్ట్ అయినా కానీ బయటకు వచ్చి ఖండించుడు కాదు కదా, కనీసం ట్వీట్ పోస్ట్ కూడా పెట్టలేదు. దాంతో నడమ వారు ఇంత ముదురుతూనే ఉంది తప్ప తక్కువ అయితే లేదు. అది జాలనట్టు కొన్ని నెలల కింద ఎన్టీఆర్ వర్ధంతి పేరు మీద తారక్ పేరుతోని ఫోటోతోని ఘాట్ కాడ ఫ్లెక్సీలు కానొస్తే ఎంబడే పీక్ పారారా వీటిని అని బాలే బాజాప్తో మంది మొగట్ని అని ఇగో ఇట్లా ఓటయి మరిచిపోయే లోపల ఇంకోటి ముంగడ పడుతున్నది. ఇవాళ ఎన్టీఆర్ జయంతి అని దండం పెట్టుకున్న తందుకు ఘాట్ కాడికి చిన్న ఎన్టీఆర్ రాగానే సీఎం అనుకుంటా ఇగో ఇట్లా అరిచిరు ఆడుకోరు అభిమానులు. ఇక ఈ వీడియో చిన్నగా మెల్లగా వైరలే వరకలా టీడీపీ కార్యకర్తలు బాబు బడా ఫ్యాన్స్ బగ్గుం అంటున్నారు. ఇప్పటికే హోల్ ఏపీ మొత్తం ఎలక్షన్ గరంతో ఉడికిపోతున్నది. ఈ టైంలో ఇసొంటి కానొచ్చే వరకలా పసుపు పార్టీ వాళ్ళు హార్ట్ కు తీసుకున్నారు. సీఎం అని అర్పించినంత మాత్రాన అది అయ్యే పని కాదు, బాబు సార్ పతార పల్సయ్యేద్దామని ఎంత చూసినా ఏం చేసినా కానీ కుదిరేది కాదు అనుకుంటా అరుచుకుంటున్నారు. అయినా తారకుండి మరి అట్లా ఒర్రొద్దు, పద్ధతి కాదు, వచ్చిందేడికి మీరు ఇస్తున్న స్లోగన్ లేదే అని ఒక్క మాట కూడా ఎందుకు అంటలేడు, ఫ్యాన్స్ ఎందుకు ఆపలేదు అని అనుకుంటా లాజికల్ తీసి గరమెత్తున్నారు బాబు సార్ బ్యాచ్ లీడర్లు. మరి ఈ పంచాయత్ తోటి ఈ ముచ్చట ఇంకేడు దాకపోతుందో ఏమో చూడాలిగా. షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే ఓలే, హీరోనో వస్తే ఎగేసుకొని చూసేటందుకు ఉరకలేదు. బట్టల దుకాణంలో ఆఫర్ అంటేనో బిర్యానీ ఫ్రీ అంటేనో ఎగవడలేదు. ఇత్తనాల కోసం దుకాణం ముంగట లైన్లు కట్టిరు. ఇక ఆడ జర నొగలు దొబ్బుకుండ్రు గంతే. పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యి ఎట్లా కొట్టిరు చూడరు. అవ్వ పెట్టది అడక తిననీయదన్నట్టు తయారైంది కదా వ్యవస్థల పనితీరు చూస్తుంటే. కాలం అవుతుందనగానే రైతులంతా దుకాణాలకు వస్తారు. ఎరువుల కోసం ఎదురు చూడకుండా అన్ని స్టాక్ పెట్టాలి. తక్లీఫ్ లేకుండా చూడాలన్న సోయి వ్యవసాయ శాఖలకు ఏడ ఉన్నట్లయితే కనిపిస్తలేదు. కమ్సే కమ్ మంత్రి సార్లన్న మాట ముచ్చట ఆఫీసర్లకు పిలిచి చెప్పినట్లు కూడా కనిపిస్తలేదు. రాష్ట్రంలో ఏడ చూడు ఇత్తనాల దుకాణాల ముంగట రైతులు పాస్బుక్లు, చెప్పులు, రాళ్లు పెట్టి లైన్లలో నిల్చొని పడిగాపులు కాసే పరిస్థితి ఉన్నది. ఇక ఆదిలాబాద్ లోనైతే పోలీసుల అత్యుత్సాహం చూడుర్రి. ఇతనాల కోసం దుకాణం ముంగట రైతులు ఎగబడ్డారు. ఇక పోలీసులు ఎంటరై ఎటోల నాటు లాఠీలతోటి దన్నుకుంటూ ఉరికిచ్చిర్రు. ఓ దిక్కు ముఖ్యమంత్రి సారు రైతులకు ఇబ్బందులు రావద్దు, ఇత్తనాల కోసం ఎవ్వరు ఎదురు చూడొద్దు, ఎరువుల కోసం తండ్లాడొద్దు, అన్ని తయారు పెట్టాలి అని చెప్తుంటే కింది లెవెల్ మాత్రం గిట్ల పాడైంది పరిస్థితి. వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం దాటి బయటకు వస్తలేనట్టుండు. ఇక శాఖ మీద ఏమన్నా పట్టింపు ఉన్నదా ఎవరికన్నా? రైతులు ఇంత గోసవాడి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా చీమ గుట్టినట్టు అన్న అనిపిస్తలేదా సర్కార్ పెద్దలకు అన్న అనుమానాలు వస్తున్నాయి రైతుల గోసలు చూస్తుంటే.